ఐ బెగ్ టు డిఫర్ విత్ రామకృష్ణ గారు. ఐ బెగ్ టు డిఫర్ విత్. మీరు మాట్లాడే ముందు మీరు ఏదైతే అనుకున్నారో మీరు భ్రమపరుస్తున్నారేమో ప్రజలందరినీ అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర ఇది ఆర్డర్ మీరు హిందీలో ఉంది, ఇదిగోండి ఇది కెమెరాలో కనపడుతుంది. ఈ ఆర్డర్ ఇష్యూ చేసింది 1 జనవరి 2019, పార్ట్ 1 ఎక్స్ట్రాడినరీ నోటీసు ఆర్డర్ నెంబర్ సో. హిమాచల్ ప్రదేశ్ అదే జమ్మూ కాశ్మీర్ కాదు ఉన్న ఆర్డర్స్ నా దగ్గర ఉన్నాయి. 2018లో కూడా ఆర్డర్స్ మొత్తం నా దగ్గర ఉన్నాయి. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి, దీని మీద నా కేసు సుప్రీంకోర్టులో ఉందండి. దాని మీద ఆర్గ్యుమెంట్స్ కూడా అవుతున్నాయి. అందువల్ల అందరికీ తెలిసిన కొంత నాకేమన్నా ఒక ఎక్కువ తెలుసు అనుకోను, కానీ తెలిసిన విషయాలు చెప్పడం నా బాధ్యత. ప్రత్యేక తరగతి హోదా అనుకుంది ఇవాళ స్కూల్ పిల్లలకి అమ్మ నువ్వు చొక్కా వేసుకోవడానికి ఇస్తున్నావా, బట్టలు ఇస్తున్నావు అని చెప్పినంత మాత్రం నెక్కరెవరని కాదండి. 2014 ఫిబ్రవరి 20వ తారీఖున ఏదైతే మిగతా రాష్ట్రాలకు ఉన్నాయో ఇన్సెంటివ్స్ తో కూడిన ప్రత్యేక తరగతి హోదా అని అనుకుంటాం. నేను మళ్ళీ చెప్తున్నాను రెండోసారి, అక్కడ బిల్లులో పెట్టిన ఏదైతే మీతో చెప్పిన ప్రకారమే బిల్లులో పెట్టిన డిప్రిసియేషన్ ఎలవెన్స్ ఏతున్నాయో అది ఇస్తా ఉన్నారు 2 రాష్ట్రాలకి. అది ఎంటైర్లీ బిల్లులో పెట్టిన దానికి దీనికి బిల్లులో పెట్టేసి అయిపోయిన తర్వాత ఆ రోజు వెంకయ్యనాయుడు గారికో లేదా అరుణ్ జైట్లీ గారికో లేదంటే అక్కడ ఉన్న జయరాం రమేష్ గారికో లేదా మన్మోహన్ సింగ్ గారికో డిస్కషన్ జరిగిన తర్వాత ప్రత్యేక తరగతి హోదా. ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఏదైతే చిన్న అనుకున్నారో లేదా అదేదో అది వేరే. ఇది కంప్లీట్ గా 90 ఆర్టికల్ తో 90 ఉంది, అనేక కండిషన్స్ ఉన్నాయి, 46 ఉంది వెనుకబడిన ప్రాంతాలకు, అది ఎంటైర్లీ డిఫరెంట్. ఇది కొత్తగా 6 అంశాలు, దాంట్లో కేబీకే తరహా స్కీమ్ అనేది కొత్తది. హామీ వేరు, చట్టంలో ఆమోదించబడింది వేరు. మీరు చట్టంలో ఆమోదించబడింది చెప్తాను, నేను హామీ గురించి మాట్లాడుతున్నా. దాంట్లో ప్రత్యేక తరగతి హోదాలో 3 ఉన్నాయి. ఒకటి అంటే మెయిన్ అంకంలో ఇది అడిషనల్ గా ఇది హోదా లేకుండా ఇస్తారని కాదు, దాంతో పాటు ఉంటాయి. మొట్టమొదటిగా రాష్ట్రాల్లో ప్రణాళికా సంఘాన్ని తీసేసి వాళ్ళు కన్సల్టీ సంస్థాన్ని నీతి ఆయోగ్ వేశారు. నీతి ఆయోగ్ను ప్రత్యేక తరగతి హోదా అంటే ఖచ్చితంగా సంబంధం ఉందండి. ఇవాళ భావితరాలు బాగుండాలంటే రేపు పొద్దున్న ఇండస్ట్రీస్ రావాలంటే మీరు రాయితీలతో పాటు ప్రత్యేక తరగతి ఎందుకు రావాలంటే ప్రణాళిక బడ్జెట్ లో ప్రణాళికేతర బడ్జెట్ ఉంది. దాంట్లో డిఫెన్స్ అయి తీసేసి మిగతా అలైడ్ తీసేసిన తర్వాత ఆ మిగిలిన బడ్జెట్ లో 30% మొట్టమొదటగా ఈ ఉన్న రాష్ట్రాలకు ఇస్తారు. తెలుసు మీకు. ఈ రాష్ట్రాలకు ఇచ్చినప్పుడు ఈ రాష్ట్రాలు దాంట్లో జనాభా ప్రాతిపదిక మీద 25%, ఏరియా ఒకటి, ఫిజికల్ 16%, అలాగా 5-6 అంకాల జనాభా మీద వస్తే మన ఒక్క రాష్ట్రమే మన 5 కోట్ల 10 లక్షలు, అదే 7.5 కోట్లు ఉంది. మనకి 40% రావాలి, మన ఒక్క రాష్ట్రానికి 1,50,000 అలా రాదండి. మనకి రైట్ రాయల్ గా కూర్చుని కాంగ్రెస్ పార్టీ కనుక వస్తే మళ్ళీ తిరిగి వస్తే కనుక వాళ్ళు ఈ నీతి ఆయోగ్ ఉంచుతారు అనుకోను, ప్రణాళిక సంఘాన్ని తిరిగి కాన్స్టిట్యూట్ చేస్తారు వాళ్ళు, ఎందుకంటే ప్రకటించారు. మనకి దాంట్లో కన్నా ప్రణాళిక బడ్జెట్ రైట్ రాయల్ గా కూర్చుని 29 సార్లు చంద్రబాబు నాయుడు గారు లేదా జగన్మోహన్ రెడ్డి గారు భిక్షాపాత్ర లేకపోతే తిరుపతి లడ్డునో శాలువాను పెట్టుకుని కప్పుకుని ఇంత బాధ పడాల్సిన పని లేదు, గౌరవంగా ఒకసారి కప్పొచ్చండి. రైట్ రాయల్ గా కూర్చుని ఉంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కనీసం 10 ఏళ్ళు కాకపోయినా 5 ఏళ్ళు కన్నా వస్తుంది. పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2, దాంట్లో సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ అండ్ స్పెషల్ 2 కేంద్ర పథకాలు, కేంద్ర ప్రాయోజిత పథకాల కింద ఉండే తగ్గించేశారు. దాంట్లో 60%, 30% వచ్చేది 90% వస్తుంది. 3వ అంకం ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ ఏదైతే ఉన్నాయో దాంట్లో 90% ఇస్తుంది. మనం కట్టకపోతే మీది కూడా కేంద్రం లోన్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఇప్పుడు దాన్ని తీసుకొచ్చారు 15,000 కోట్లు, 17,000 కోట్లు. మీరు చెప్పినట్టే చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు ఆ రోజు. ఏమని దాంట్లో వచ్చేది ఏముంది పెద్ద, దాన్ని రాదని. రఘునాథ్ బాబు గారు అయితే ఆ కాగితాలు పట్టుకొచ్చి నాకు కూడా పంపించారు. నాకు వచ్చేది అమౌంట్ తక్కువ, వాళ్ళు తీసుకోలేకపోయారు. మనకి ఎవరు కెపాసిటీ బట్టి వాళ్ళు ఉంటుంది. అందువల్ల ఆ 3 దాంతో పాటు ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఎక్స్టెండ్ చేశారు, చూపించారు. నేను కోరుకునేది, మేము పోరాటం చేసింది మోహనకృష్ణ గారు అక్కడున్న పెద్దలకి రాయితీలతో పుట్టిన ప్రత్యేక తరగతి హోదా ఒక భాగం మొత్తం విభజన హామీల కోసం అన్ని ఉద్యమం చేస్తున్నాం. మేము వాళ్ళు డిమాండ్ చేసేది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన ఎవరు మాట్లాడినా డ్యూ రెస్పెక్ట్స్ ఇది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ అని మాట్లాడారు. ఇంకా గట్టిగా ప్రయత్నించాలని అడుగుతాం, మేము డిమాండ్ చేస్తాం, వేరే సంగతి. ఇవాళ ఆయన మాట్లాడడానికి ముందు 5 రోజుల క్రితం మీ స్టేట్మెంట్ చూసుంటారు. నాది మేము చాలా గట్టిగా ఇచ్చాం, విశ్వసనీయత నిలుపుకోవాలి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం అని చెప్పి ఇచ్చాం. సరే, ఆయన పాజిటివ్ గా తీసుకుంటారు, అది దానికి సందేశం పంపించడానికి ప్రయత్నించు, అందించు, స్పందించారు, ధన్యవాదాలు తెలియజేస్తాం. కానీ వాళ్ళు మేము కోరుకునేది ఏంటంటే విభజన హామీలు వేయండి, రాయితీలతో కూడిన ప్రత్యేక హోదా మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్.
ఉత్తరాంధ్ర రాయలసీమకి ఎక్కడుంది? 24,350కి 23,200 కోట్లు ఇంకా రావాలా? అది 3 సంవత్సరాల నుంచి 1,950 కోట్లు బీజేపీలోని జీవీ నరసింహరావు గారు చేరారు ఇక్కడికి. అక్కడికి ఉత్తరప్రదేశ్ లో ఉంటారు. వచ్చాయన 1,10,15,220 రూపాయలు 31 పైసలు ఇది రాలేదు. నీ గుజరాత్ తో 1000 కోట్లు రాలేదయ్యా అంటే మాట్లాడు. నువ్వు దాని గురించి 3 ఏళ్ళు ఇచ్చి మా మిగతా 3 ఏళ్ళు ఎందుకు ఆపేశావు? పక్కన తెలంగాణ రాష్ట్రం అది కూడా అన్ని జిల్లాలకి 50 కోట్లు చొప్పున ఇచ్చింది కూడా దేశంలో 100 పైగా జిల్లాలకు ఇస్తున్నారు. సెపరేట్ రేట్ లేదని భిక్ష వేసావు అన్నట్టు మాట్లాడారు. ఇంకొక ఆయన వచ్చాడు, నేను కరెక్ట్ గా చెప్తున్నా, ఆంధ్రులో హక్కులు ఆత్మగౌరవం కావాలంటే మీరు అన్న దాని మీద కూడా విస్తృతంగా కూడా మాట్లాడాల్సి ఉంటుంది. ఆయన వచ్చి 3 లక్షల కోట్లు అంటాడు, ఒక స్థానిక అధ్యక్షుడు 5 లక్షల కోట్లు అంటాడు, ఇంకొక ఆయన వచ్చి 9 లక్షల కోట్లు అన్నాడు. ఎవరో గౌరవనీయులు కర్ణాలక్ష్మి సబ్జెక్ట్ గారు 9,60,000 కోట్లు. ఈయన ముగ్గురిని గదిలో ఇస్తే ముందర ఎంత ఇచ్చారో చెప్పమనండి. రాష్ట్రానికి ఆడుకుంటా ఉన్నారు. అలాగే పార్టీలు కూడా మాట్లాడుతూ ఉన్నాయి. ఎందుకంటే అందరూ కలిసి పోరాటం చేయలేదు. రెండోది, ఇప్పుడు పోరాటం ఇంట్లో కూర్చోండి మేము వస్తామంటే నడవదండి. ఇది తెలంగాణ ఇద్దరు పార్లమెంట్ సభ్యులు అటొకరు ఇటొకరు కూర్చున్నవారు. 2 పార్లమెంట్ సభ్యులు కంపల్షన్ తీసుకొచ్చారు. మనం పోరాటం చేశాం కాబట్టి అక్కడ మునుకోటి ఆలోచన శ్రీనివాసరావు మేము అక్కడ ఉండగా అక్కడ పాప అతను చనిపోయాడు. అనేక మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఏమైనా పిచ్చిగా మనం మాట్లాడడానికి వాళ్ళ ఆత్మ మనం మాట్లాడి పర్వాలేదంటే నడవదండి. ఇక్కడ చెప్తున్నారు ఆంధ్రుల హక్కులు ఆత్మగౌరవం ఎవరు ఆడుతున్నారు ఇష్టపడం అయిపోయింది. అందుకని మనం చేయాల్సింది ఏంటంటే తెలంగాణ అదే ఆఖరికి చెప్తాను, తెలంగాణ ఏదైతే ముందు ఉద్యమం చేశారో ఇద్దరు రాలేదనుకుంటే బీజేపీ చెప్పింది అంటే రాష్ట్రం క్యాపిటల్ ఎక్కడ ఉంది, ఎలా వస్తుంది? అద్వానీ గారు చెప్పారు, అసెంబ్లీ తీర్మానం అని అడిగారు, సాధించుకున్నారా లేదా? మిగతాది అవసరం. 2 మనం పోరాడు అడగకుండానే ఎవరు పెడతారండి? వెంకయ్యనాయుడు గారు మమ్మల్ని ఎన్నో తిప్పుకున్నారు. ఇంట్లో గోతులు ముందు మా వాళ్ళు గోతులో దిగి ఆత్మ మట్టేసుకుపోయారని. కానీ అది అడిగేవాడు ఎవడు ఉన్నాడు? వాళ్ళు అడగకపోతే ఇది కూడా కష్టమని అన్నారు కదా. మనం నిలదీయకుండా భజన చేసుకుంటా పరిగణ చేసుకుంటా వస్తుందా అండి? మేము వెళ్ళాం, మనం ఢిల్లీలో ధర్నా చేసాం, నిరంతరం చేస్తున్నాం. ఈ మీడియా చూపించండి. నేను ఏపీ 24 గురించి మాట్లాడలా. యువర్ మీడియా 90% మేము చేసి చూపించట్లా. మేము నిర్మలా సీతారామన్ కలిసాం, ఉద్యమం చేస్తున్నాం, కలెక్టరేట్లు ముట్టడి చేసాం. ఏం చేశారని అడుగుతారు. శ్రీనివాస్ గారు మీ సిన్సియారిటీ గానీ మిమ్మల్ని డౌట్ చేయట్లేదండి. కామెంట్స్ వస్తున్నా, ట్రోలింగ్ చూస్తున్నారు. ఓకే అండి శ్రీనివాస్ గారు, మళ్ళీ ఓకే అండి మేము ఒకసారి టైం షార్ట్ లేండి, ఒకసారి ఉద్యమం చేయాలి. ప్లస్ ఓకే తులసిరెడ్డి గారు అంటే ఇది నేను చెప్తుంది మరి నేను రాంగ్ అవ్వచ్చు. నేను చదివింది అయితే ప్రైమ్ మినిస్టర్ స్టేట్మెంట్ ఆర్టీఐ కింద లాస్ట్ ఇయర్ తీసుకున్నాను. ఫర్ పర్పస్ ఆఫ్ సెంట్రల్ అసిస్టెన్స్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అన్నారు తప్పితే మన్మోహన్ సింగ్ గారికి ఆ రోజు మంచో చెడో ఆయనకి రాయితీలు అనేది అసలు వాళ్ళ మైండ్లోనే లేదనేది నేను ఇస్తున్న ఎలిగేషనో కామెంటో మీరు ఏమన్నా అనుకోవచ్చు. అసలు అది లేదు, రాయితీలు అనేది టాపిక్లో లేదు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావాలంటే కాంగ్రెస్ ఇస్తుంది. మేనిఫెస్టోలో కూడా అదే రాశారు. మన్మోహన్ సింగ్ గారి స్టేట్మెంట్ ప్రకారం ఇస్తామన్నారు తప్పితే రాయితీలతో కూడిన స్పెషల్ కేటగిరీ అని మొన్న మేనిఫెస్టో 2019లో కూడా లేదంటున్నారు. సో ఏమంటారు మీరు? స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఏడీలే కదా, రాయితీలతో కూడిందో రాయితీలతో లేదో ఏడీ అనేది నంబర్ 1. రెండవది ఏపీ రిఆర్గనైజేషన్ యాక్ట్ లో సెక్షన్ 94 సబ్ సెక్షన్ 1 కింద ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఫర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అని చెప్పేసి ఫర్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అని బోత్ ఫర్ ఏపీ తెలంగాణ అని ఈవెన్ చట్టంలో ఉంది. సెక్షన్ 94 సబ్ సెక్షన్ 1 దాని కింద ఈవెన్ ప్రత్యేక హోదా ముందు సెపరేట్ ఇష్యూ తీసుకున్నా గానీ ట్యాక్స్ ఇన్సెంటివ్స్ కు సంబంధించి స్పెసిఫిక్ అన్నాడు ఫర్ ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ 2 రాష్ట్రాలకు సెక్షన్ 94 సబ్ సెక్షన్ 1 దాని కింద లేదు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ అది విత్ ఇన్సెంటివ్స్ విత్ ట్యాక్స్ ఏది ఇవ్వలేదు కదా. వచ్చేసి ఏదో ఇచ్చిన తర్వాత దాంట్లో మనం బేరసలాడడానికి అసలు ఇవ్వడానికి వేరే వాడిది ఏముంది దీంట్లో? అంటే నేను తులసిరెడ్డి గారు నేను జస్ట్ ఏంటంటే మీడియా కూడా అంటే నేను ఎవరిని అనట్లేదండి. ప్రజల్లో ఏదో రాయితీలు వస్తాయి అనే భ్రమ అనేది వద్దు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తారో లేదో నాకు తెలియదు. బట్ రాయితీలతో కూడిన స్పెషల్ కేటగిరీ అయితే సచ్చినా రాదనేది నేను చదివిన దాన్ని బట్టి నేను రాంగో తెలియదండి. నా అభిప్రాయం కనుక ప్రజలకు తెలియజేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. అనుకోకుండా నిన్న సీఎం గారు ఎత్తారు కనుక అది. సో క్లియర్గా మన్మోహన్ సింగ్ గారి స్టేట్మెంట్లో అయితే ఓన్లీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉంది తప్పితే అది రాశారు ఓన్లీ కేంద్ర ప్రభుత్వ నిధులు సంబంధించి మాత్రమే తప్పితే ఇన్సెంటివ్స్ లేదనేది నా థింగ్. అది దాంట్లో ఇన్సెంటివ్స్ ఉన్నాయని కానీ ఇన్సెంటివ్స్ లేవని కానీ కాదు.
ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది. ఫర్ ఆర్థికంగా డెవలప్మెంట్ కోసం స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఫర్ పీరియడ్ ఆఫ్ 5 years అనేది స్పష్టంగా చెప్పడం జరిగింది 2014 ఫిబ్రవరి 20న. దాని తర్వాత 2014 మార్చి 1న యూపీఏ కేబినెట్ రెజల్యూషన్ కూడా పాస్ చేయడం జరిగింది. కానీ ఈ లోపల ఎన్నికల షెడ్యూల్ 5 తారీఖున రావడంతో అది ఇంప్లిమెంటేషన్ కాల ప్లానింగ్ కమిషన్ ద్వారా. కాబట్టి ఇప్పుడు మామూలుగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉండే రాష్ట్రాలకు అడ్వాంటేజ్ గతంలో 4 ఉన్నాయి, ఇప్పుడు ప్రజెంట్ 3 ఉన్నాయి. గతంలో ప్లానింగ్ నిధులు నాన్ ప్లానింగ్ నిధులు ఉన్నప్పుడు దాని కింద కొంత అడ్వాంటేజ్ ఉంది, ఇప్పుడు లేదు. కాబట్టి మిగతా 3 అంశాలు, ఒక అంశం ఏమి, ఈ యొక్క సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ కింద ఈ యొక్క స్పెషల్ కేటగిరీ స్టేటస్ కు 90% గ్రాంట్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది, లేని దాంట్లో 60% ఉంటుంది. అది ఒక బెనిఫిట్. 90 to 100% గ్రాంట్ సెంట్రల్ గవర్నమెంట్ భరిస్తుంది. మిగతా దాంట్లోకి వచ్చేసి టోటల్ గా భరించాలా. మూడవది ట్యాక్స్ ఇన్సెంటివ్స్ కింద అది కస్టమ్స్ డ్యూటీ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, కార్పొరేట్ ట్యాక్స్ కానీ ఇవి వచ్చేసి ఇన్సెంటివ్స్ ఉంటాయి. దీంట్లో వచ్చేసి ప్రత్యేక స్పెషల్ కేటగిరీ స్టేటస్ కు సంబంధించి దాంట్లో ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇవ్వకుండా స్పెషల్ కేటగిరీ స్టేటస్ అని దాంట్లో 2 రకాలు ఏం లేవు. దాంట్లో వచ్చేసి స్పెషల్ కేటగిరీ స్టేటస్ అంటేనే గతంలో 4 ఉన్నాయి, ఇప్పుడు 3. ఆ 3 కింద కూడా ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఖచ్చితంగా వస్తాయి. ఓకే తులసిరెడ్డి గారు. రఘునాథ్ బాబు గారు, మీకు ఐ థింక్ నేను చెప్పిందంతా విన్నారనుకుంటున్నాను, వినపడింది అనుకుంటున్నా ఈ టెక్నికల్ ప్రాబ్లం వల్ల. సో అంటే నేను యాక్చువల్గా మరి నేను చెప్పింది నా అనాలిసిస్ రైట్ అంటారా? మన్మోహన్ సింగ్ గారికి జయరాం రమేష్ గారు ఆ కాంగ్రెస్ పార్టీలో ఎవరు అప్పుడు డీల్ చేశారో వాళ్ళకి కేవలం కేంద్ర పథకాలకి మరి వెంకయ్య నాయుడు గారు ఎందుకు 5-10 ఏళ్ళు అంటే ఆ గోల్లో ఆ రోజు చాలా వీడియో చూస్తే రాజ్యసభలో మొత్తం గోలగా ఉందండి. వెంకయ్య నాయుడు గారు ఇప్పుడు పెద్ద ఆయనకు వినపడకపోవచ్చు, ఆయన అర్థం చేసుకో అంటే అంత గోళ్ళలో మరి తెలియక 5 ఏళ్ళు చాలదు 10-15 ఏళ్ళు అని ఆయన తెలియక అన్నారా లేదా తెలిసే అన్నారా ఏంటో ఆ క్లారిటీ నాకు ఇప్పుడు దాకా రాలేదు. మీరు ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా అసలు ఏంటనేది? ఇక్కడ మీరు 100% కరెక్ట్ అండి. ఏంటంటే ఈ ఆ రాష్ట్రాలకి 11 రాష్ట్రాలకి ఎక్సైజ్ డ్యూటీ రీఎంబర్స్మెంట్, ఇన్కమ్ ట్యాక్స్ రాయితీ ఇవన్నీ అప్పట్లో ఉంటాయి. అది దఫాలుగా 97 నుంచి కొన్ని రాష్ట్రాలకి అట్లా ఒక 5 ఏళ్ళు పెంచుకుంటూ వచ్చారు. అయితే 2013లో యూపీఏ ప్రభుత్వం, మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం దీని మీద ఒక స్టడీ చేయించి ప్లానింగ్ కమిషన్ చేస్తే దానిలో దీనివల్ల ఆయా రాష్ట్రాలు ఎంత లాభపడుతున్నాయి, దీని ఇంపాక్ట్ ఏంటి అనేటటువంటి విషయం మీద చర్చ చేస్తే వాళ్ళకి అర్థమైంది ఏంటంటే చాలా హెవీగా కేంద్రం ఈ పన్నుల రాయితీలలో నష్టపోతుంది కంపేర్ టు ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయిన దానికి దీనికి చూస్తే. దాని మీద అప్పటి యూపీఏ ప్రభుత్వం, మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం 2014 మార్చి 31 అప్పటికి ఈ 2 రాష్ట్రాలు ఉత్తరాంచల్, హిమాచల్ 2 కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాలు. ఆ రోజుకి ఆ 2 రాష్ట్రాలకు కూడా అయిపోతుంది 2014. దాంతో ఆ రాష్ట్రాలకి తీసేశారు. తర్వాత దఫాలుగా 2017 మార్చి 31 ఇక చివరి రాష్ట్రం, అక్కడి నుంచి ఎవరికి లేదు. అయితే వాళ్ళు చాలా తెలివిగా మేధావి కాబట్టి మన శ్రీనివాస్ లాంటి వారు ఏం చూపిస్తారంటే ఇదో 2019లో ఇచ్చారు, లేకపోతే 18లో ఇచ్చారు, మీరు 17 అంటున్నారు. కానీ ఇక్కడ పాయింట్ టెక్నికల్. 2017 మార్చి 31 నాడు ఎవరైనా ఆ లోపు ఎవరైనా పెట్టుకుంటే వాళ్ళు పెట్టుకున్న కమిట్మెంట్ రోజు నుంచి 10 ఏళ్ళు వస్తాయి, 27 దాకా వస్తాయి. 2027 మార్చి 31 ఎవరికి వస్తాయి? 10 ఏళ్ళు లోపు పెట్టుకున్న వాళ్ళకి. 10 ఏళ్ళు తర్వాత పెట్టిన వాళ్ళకి ఆ రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు కొత్తగా పెట్టిన వాళ్ళకి ఏమి రావంటారు. ఇప్పుడు కొత్తగా ఎవరైనా పెట్టదలుచుకుంటే కాబట్టి ఇది ఎట్లా ఉందంటే ఒక బ్లాక్ క్యాట్ ఇన్ డార్క్ రూమ్ సెర్చింగ్ ఫర్ ఇట్ విచ్ ఇస్ నాట్ దేర్. అది లేదని తెలుసు, అది అవదని తెలుసు, కానీ ఒక గుర్తింపు కోసం ప్రత్యేకత కోసం మాట్లాడతారు. రఘునాథ్ బాబు గారు ఇంకా చిన్న క్లారిటీ అండి. కానీ ఆయనకి ఆ రోజు ప్రతిపక్షంలో ఈ రూల్ పోషిస్తే అలా కాదు రఘునాథ్ బాబు గారు చిన్న క్లారిటీ అనుకునే వ్యక్తిత్వం లేదు, చిన్న క్లారిటీ అండి రఘునాథ్ బాబు గారు.
చిన్న క్లారిటీ అంటే మీరు అన్నట్టుగా మన రాష్ట్రానికైతే చాలా లాభం అండి ఇస్తే ప్రభుత్వం కనుక ఒక హైపోథెటికల్గా మాడుతున్నాను మంది మైదాన ప్రాంతం కనుక అక్కడ ఉన్న సమస్యలు ఉండవు కనుక అసలు పెడితే వేల ఫ్యాక్టరీలు లక్షల ఉద్యోగాలు అసలు దాన్ని ఊహించలేను. పోలవరం కన్నా కూడా ఎక్కువ లాభం అనేది నా అభిప్రాయం. బట్ ఎనీవే నేను మిమ్మల్ని అడిగేది క్లియర్గా మన్మోహన్ సింగ్ గారి స్టేట్మెంట్ ప్రకారం ఫర్ పర్పస్ ఆఫ్ సెంట్రల్ అసిస్టెన్స్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ విల్ బి ఎక్స్టెండెడ్ టు ఆంధ్రప్రదేశ్ అన్నప్పుడు రాయితీలతో కూడిన స్పెషల్ కేటగిరీ ఇస్తారని అర్థం ఉందంటారా? రాయితీలు లేకుండా అంటే మన్మోహన్ సింగ్ గారు ఏ ఉద్దేశంతో ఆ రోజు చెప్పారని మీకేమైనా అంటే వెంకయ్యనాయుడు గారితో కూడా మీరు బాగా ఇంటరాక్ట్ అయ్యారు, మీకేమైనా అంటే ఆ రోజు మేబీ ఆ గోల్లో ఆయనకి అర్థం కాక 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు అన్నారా అసలు? అంటే ఆ రోజు నిజంగానే ఉంది తర్వాత మార్చుకుంది ప్రభుత్వం అంటారా మీరు? ఒక్క నిమిషం అప్పటి కేంద్ర ప్రభుత్వానికి దీని స్టడీ అయిపోయి నిర్ణయం కూడా చేశారు ఏమని ఇక నుంచి లేవని. కాబట్టి అది చాలా స్పష్టంగా తెలుసు. అయితే ప్రతిపక్షంలో ఉన్న ఏంటి మాకు వెంకయ్యనాయుడు గారికి దానికి అక్కడ ఉన్నటువంటి పొజిషన్ తెలియకపోవచ్చు. నేను ఇంకొక మాట కూడా చెప్పాలి ఇంపార్టెంట్. వాళ్ళు జగన్ మీరే అన్నారు ఇక్కడ ఇస్తే లక్షల ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? తమిళనాడులో పరిశ్రమలు మూసేస్తే, లేకపోతే తెలంగాణలో మూసేస్తే, ఒరిస్సాలో మూసేస్తే, పక్క బోర్డర్ స్టేట్ ఇంకో దగ్గర మూసేస్తే. ఇప్పుడు ఒకవేళ అనుకున్నాం కాసేపు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది కేంద్రంలో యూపీఎం ప్రభుత్వం. నేను చెప్తున్నా ఒకవేళ వాళ్ళు చెబుతున్నటువంటి ఈ స్పెషల్ స్టేటస్ తో వచ్చే బెనిఫిట్స్ ఆంధ్రాకి ఇస్తే కాంగ్రెస్ ఎంపీలు ఉన్నటువంటి కర్ణాటకలోనూ తెలంగాణలోనూ తమిళనాడులోనూ వాళ్ళు రివోల్ట్ చేసి మరి దీనికి వ్యతిరేకంగా పోతారు. కాబట్టి వాస్తవం మాట్లాడుకుంటాం. ఇవన్నీ ఒక టైం వేస్ట్ చర్చలు నిజంగా అంత ఊరికి తెలిసి తెలియని చేస్తే నేను అర్థం చేసుకుంటా. కానీ తెలిసి ఇది సాధ్యం కాదు. మన ఈయన ముఖ్యమంత్రి గారు ఏమంటారు, మాకు మన వల్ల కేంద్ర ప్రభుత్వం డిసైడ్ అయ్యే స్టేట్ వస్తాయి అన్నారు. నిజమే వచ్చింది. కానీ నువ్వు ఇటు వచ్చి ఆ ప్రత్యేక హోదా ఇస్తే వాళ్ళకి అనుకూలమైన ఇంకో రాష్ట్రం ఎంపీలు అడిపోతారు. కాబట్టి అంత నేరో సినిమాంజల్లో 2 గ్రూపులు ఉన్నప్పుడు ఈ 4 రాష్ట్రాలు అందరూ అడుగుతారు. అసలు ఈ పక్కన పెడదాం. మరి ఎంతో వెనకబెట్టినటువంటి పర్కాంతం కానీ లిటరసీ కానీ లేనటువంటి జరుగుతున్నటువంటి ఇక్కడికి పొలాల్లో పనిచేసుకోవడానికి వచ్చే ఒరిస్సా, బీహార్, బెంగాల్ అడగదా? ఒక నిమిషం రఘునాథ్ బాబు గారు మీ పాయింట్ చెప్పారు. ఇంకా టైం కూడా అయిపోయిందిలేండి. తెలుసాను శ్రీనివాస్ గారు మీరే పదవులు తీసుకోలేదు. శ్రీనివాస్ గారు మాట్లాడండి, వ్యక్తిగతంగా వద్దులేండి, మీరు మాట్లాడండి. శ్రీనివాస్ గారు మాట్లాడేటప్పుడు నేనేమన్నా నేను జీవో ఇస్తాను ఆయన దగ్గర లేదన్నాను. నా దగ్గర ఆయన ఇన్ఫర్మేషన్ నాకు ఇస్తాను, నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను. న్యూ ఇండస్ట్రీ మినిస్టర్ కూడా కొత్త జీవో వచ్చింది, ఏం మాట్లాడతారు? రఘునాథ్ బాబు గారు జీవితం పెట్టా మీకు తెలుసు. ఎవరు రాజకీయాలు ప్రయోజనాలు ఉన్నాయా? పదవులు తీసుకుంటారు. నేను కొత్త జీవో ఇస్తాను, నేను పంపిస్తాను, చదువుకోండి. మన రాష్ట్రం కోసం మేము నిలబడున్నాం. నేను పదవులు ఆశించలేదే, వద్దనుకున్నాం కదా, తెలుసుగా మీకు. నేను కొత్త జీవో ఇస్తాను. కొత్త ఇండస్ట్రియల్ యూనివర్సిటీకి నిన్న కాదు మొన్న వచ్చిందండి, 2017-18 కాదు. మీరు అక్కట్లో ఆగిపోయారు. మేము ఫార్వర్డ్ ఉన్నాం. భావితరాల కోసం మేము ఫైట్ చేస్తున్నాం. గుజరాత్ అభివృద్ధికి వచ్చేట అందరూ దయచేసి గమనించండి. ఏ మాత్రం ఛాన్స్ నేను అనేది అన్ని విభజన హామీలు తెప్పించడానికి ప్రయత్నించండి. మీరే అడ్డం కొడితే అక్కడ ఎవరు మాట్లాడతారండి? మాకు ఆంధ్ర బట్టిగా మీరు కానీ, లేదా కన్నా లక్ష్మీనారాయణ గారు కానీ, లేదంటే అనేక మంది ఉన్నారు కదండి. రఘునాథ్ బాబు గారు మాట్లాడతారా? ఇక్కడ పోరాటం చేసి తెచ్చుకోవాల్సి మీరే వద్దు అంటే ఎట్లా తెలుస్తుంది? నా దగ్గర ఆధారం ఉన్నా ఇస్తానన్నాను, ప్రయత్నించండి. కొత్త ఇండస్ట్రీలు ఏమని ఎలా చెప్తారు? ఓకే శ్రీనివాస్ గారు, ఓకే క్లోజ్ చేద్దాం. కాదు, ఎలా చెప్తారు? నా ఆంధ్రుల హక్కుల కోసం మాట్లాడండి మీరు, విత్ డ్యూ రెస్పెక్ట్ టు యూ. రఘునాథ్ బాబు గారు బ్రీఫ్ గా చెప్పాను, క్లోజ్ చేసేద్దాం. వారు అనేది కొత్తగా పెట్టే ఇండస్ట్రీస్ కూడా రాయితీలు వస్తున్నాయి అంటున్నారు. అక్కడ ఆ రాష్ట్రాల్లో కొత్తగా పెట్టిన ఇండస్ట్రీస్ ఇప్పుడు పెట్టిన మీరు అన్నట్టు ఆయన నా దగ్గర తెలియదులేండి, శ్రీనివాస్ గారి దగ్గర ఆ కాగితం ఉందంటున్నారు. కొత్తగా చెప్తారు, మరి తీసుకొచ్చని చెప్తారు, అదే మాట్లాడండి. కొత్త ఇండస్ట్రీలకు ఇవ్వలేదన్నారు, ఒక స్టాండర్డ్ గా మాట్లాడాలి. నేను తప్పుంటే నేను క్షమాపణ చెప్తాను. నేను ఇస్తున్నాను, ఆంధ్రం కోసం కొంచెం ప్రయత్నించండి. మోహన్ కృష్ణ గారు ఒక బాధ ఏంటంటే, నేను ఒక
ప్రాంతం కోసం మీరు ప్రయత్నించండి, ఇస్తారు. 95% ఇవ్వలేదనుకోండి, మాకు రావాల్సిన మన రామాయపట్నం పోట్లేదు, దానికేమో కడప ఉక్కు ఫ్యాక్టరీ ఆంధ్రుల హక్కు అది. ఓకే శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు ఓకే. ఇప్పుడు రఘునాథ్ బాబు గారు వారు అనేది ఏంటంటే, శ్రీనివాస్ గారు రఘునాథ్ బాబు వారు అనేది కొత్తగా పెట్టిన ఇండస్ట్రీస్ కూడా రాయితీలు ఇస్తున్నారు కేంద్ర ప్రభుత్వం అని వారు ఒక కాగితం చెప్తున్నారు. మరి నాకు ఐడియా లేదు, మరి అది నేను అంత వెరిఫై చేయలేదు. మరి అది రఘునాథ్ బాబు గారు ఓకేనా, ఇంకేం లేదు? ఓకే. ఎనివే నేను నా అభిప్రాయం ప్రకారం ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు అయితే రాయితీలు అనేది అసలు కాన్సెప్ట్ లేదు, వాళ్ళు కేవలం పథకాల్లో ఆ గ్రాంట్, లోన్ బదులు గ్రాంట్ ఎక్కువ ఇస్తామని ఆ ఉద్దేశంతోనే స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఆ రోజు రాజ్యసభలో అనౌన్స్ చేశారు కనుక ఆ రోజు ఉన్న పేపర్ మీద ఉన్న దాన్ని బట్టి చెప్తున్నాను. ఇవాళ రాయితీలు ఇస్తున్నారా లేదా అవన్నీ నాకు తెలియదు. సో ఆ రోజు కాంగ్రెస్ పార్టీకే రాయితీలు ఇవ్వాలనేది లేదు, తర్వాత బీజేపీకి అసలు లేదు కనుక ప్రజలు అనవసరంగా ఈ తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఊరికనే ఎమోషనల్గా రెచ్చగొట్టి 25 ఎంపీలు ఇవ్వండి, మేము పగలు తీస్తాం, మేము మెడలు ఉంచుతాం, అది చేస్తాం ఇది చేస్తాం అంటున్నారు. కానీ రాయితీలు మాత్రం ఎక్స్పెక్ట్ చేయబాకండి. అనవసరంగా ఊహల పల్లెకలో తిరిగినట్టు ఏదో అంటారు కదా, అలా ఉంటుంది తప్పితే ఏం ఉపయోగం లేదు. మామూలు స్పెషల్ కేటగిరీ స్టేటస్ వల్ల పెద్దగా ఏం లేదు, దానివల్ల 15-20 వేల కోట్లు ఏదో లాభం వస్తుంది, అదేదో ప్యాకేజ్ గీకేజ్ ఏదో రూపంలో ఇస్తారు. కానీ రాయితీలు వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేయను. వస్తే మాత్రం ఊహించినంత ప్రగతి వస్తుంది, దాంట్లో డౌట్ లేదు. అక్కడ కొండ ప్రాంతాల్లో రాకపోతే ఇక్కడ దీనికి దానికి కంపారిజన్ లేదు. వేల ఇండస్ట్రీస్, లక్షల ఉద్యోగాలు, కోట్లలో టర్న్ ఓవర్ ఉన్న 100 లక్షల కోట్లలో అంత బెనిఫిట్ వస్తుంది. అంత బెనిఫిట్ వస్తుందే కనుక పక్క రాష్ట్రాలు అబ్జెక్ట్ చేయొచ్చు, కేంద్ర ప్రభుత్వానికి కూడా ఇంట్రెస్ట్ లేదు. ఆ రోజు మన్మోహన్ సింగ్ గారి స్టేట్మెంట్లోనే అది లేదని ఆ క్లారిటీ ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నాను, సందర్భం వచ్చిందిగా చెప్తాను. ఎనివే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అగైన్ చెప్పినట్టుగా ఇదేనా లాస్ట్ షో. ఇప్పుడు దాకా ఆదరించిన వ్యూవర్స్కి, అలాగే AP 24/7 మేనేజ్మెంట్కి కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. డిబేట్లో పాల్గొన్న తులసిరెడ్డి గారు, రఘునాథ్ బాబు గారు, చలసాని శ్రీనివాస్ గారు అందరూ కూడా నా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఈ సంవత్సరం